నెక్స్ట్ క్వశ్చన్, a certain amount will be 6 times. A certain amount will be 6 times in 20 years. How long? అంటే 20 years ఆఫ్ టైంలో ఒక పర్టికులర్ అమౌంట్ అనేది ఇనీషియల్ కంటే 6 టైమ్స్ అవుతుంది. ఇనీషియల్గా తీసుకున్నటువంటి అమౌంట్ కంటే 6 టైమ్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ అమౌంట్ వచ్చేసి పీ అనుకుంటే ఫైనల్ అమౌంట్ వచ్చేసి అంటే ఏ ఈక్వల్ టు 6p అవుతుంది. ఏ ఈక్వల్ టు 6p అవుతుంది. ఎంత టైం డ్యూరేషన్ అన్నాడు? టైం వచ్చేసి 20 ఇయర్స్లో అన్నాడు. టైం వచ్చేసి 20 ఇయర్స్లో. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ది సేమ్ అమౌంట్ అన్నాడు. అంటే ఇనిషియల్ అమౌంట్ వచ్చేసి రెండిట్లు, అంటే ఇక్కడ సెకండ్ కేసు ఇచ్చింది. ఫస్ట్ కేసు ఏమో A1 అనుకుందాం, ఫస్ట్ కేసు A1 T1 అనుకుందాం. సెకండ్ కేసు ఏమంటుంది? సెకండ్ కేసు వచ్చేసరికి సేమ్ అమౌంట్ అన్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ కేసులో ఇనిషియల్ అమౌంట్ పీనే ఉంది, సెకండ్ కేసులో కూడా పీనే ఉంది. బికమ్స్ 5 టైమ్స్ అన్నాడు. బికమ్స్ 5 టైమ్స్ అంటే టోటల్ వాల్యూ చేంజ్ అవుతుంది. A2 వచ్చేసి 5 టైమ్స్ అవుతుంది ఇనిషియల్ కంటే, అంటే 5p అవుతుంది A2 వాల్యూ. assume the same rate of simple interest in each case. రెండిట్లో కూడా వచ్చేసి R1 R2 అంటే రెండిట్లో కూడా వచ్చేసి రెండు కేసుల్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంది, అది R అవుతుంది. రెండిట్లో కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇనిషియల్ అమౌంట్ వచ్చేసి రెండిట్లో కూడా సేమ్ ఉంది, అది వచ్చేసి P అవుతుంది. అయితే ఇన్ ఈచ్ కేస్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ అంటే ఇక్కడ ఏమో సెకండ్ కేసు వచ్చేటువంటి టైం ఎంత ఫైండ్ అవుట్ చేయమంటుంది. అంటే T2 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కేసు నుంచి వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ లేదంటే ప్రిన్సిపల్ అమౌంట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మనకి టైమ్స్లో మల్టిపుల్ కాబట్టి సో మనం ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాన్ని సెకండ్ దానికి అప్లై చేసుకుంటాం. సో మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ అవే ఉంది. రిలేషన్ ఏముంది? ఒక అమౌంట్ మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే 100 into n minus 1 ఈజ్ ఈక్వల్ టు ది T into R. సో 100 into n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్ని టైమ్స్ అవుతుంది? 6 టైమ్స్ అవుతుంది ఇక్కడ మనకి. సో 6 minus 1 ఈజ్ ఈక్వల్ టు ది టైం పీరియడ్ ఎంత అన్నాడు? 20 years అన్నాడు. టైం పీరియడ్ వచ్చేసి 20 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఏముంది? ఫస్ట్ మనకి 100 ఉంది. సో 100 into 6 minus 1 అంటే 5 అవుతుంది. నెక్స్ట్ 20ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. అది ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ ఎందుకంటే ఇట్ వస్తే డివైడ్ అవుతుంది. సో డివైడ్ విత్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 0కి 0, 2 1s 2, 5s 5 25. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి ఎంత ఉంది అంటే 25% ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 25% ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేసు నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలా ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? మనం సెకండ్ కేసు వెళ్ళాలి. సెకండ్ కేసు వెళ్ళి ఏం చేయాలి? టైం పీరియడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రిలేషన్ ఏమి ఆల్రెడీ మనకు ఐడియా ఉంది రిలేషన్. సో 100 into n minus 1 ఈజ్ ఈక్వల్ టు ది T into R. సో ఇక్కడ ఏముంది అసలు మనం 100 into n minus 1 ఎన్ని టైమ్స్ అవుతుంది? అది 5 టైమ్స్ అవుతుంది. సో 5 minus 1 ఏముండొచ్చు మనం? 5 minus 1 ఈజ్ ఈక్వల్ టు ది టైం పీరియడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటు. సో T2 అది T2 ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ప్రీవియస్ కేసు నుంచి 25% వచ్చింది. సో 25 తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం? మనం దీన్ని సారీ చేస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ 100కి 100 తీసుకుంటాం. 100 into 5 minus 1 అంటే 4 అవుతుంది. ఇక్కడ 25 ఇటు వస్తే అయితే ఇక్కడ మల్టిప్లై కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 25 ఈజ్ ఈక్వల్ టు ది T2 అవుతుంది. సో 25 1s 25 4s 4 4s 16 years. 16 years కంటే ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అంటే T అవుతుంది. 16 years కానీ 5 టైమ్స్ అవుతుంది ఇనీషియల్ కంటే.